కీర్తనల గ్రంథం ప్రారంభించబోతున్నాము. కీర్తనలు అంటే స్తుతి గీతాలు అని అర్థం. వాయిద్యాలతో పాడదగిన స్తుతి పాటలు, దైవ సంకీర్తనలు. గ్రీకు భాషలో సాల్మోస్ అంటారు. ఆరాధనలో పాడదగిన కీర్తనలివి. దేవాలయంలో సమాజమంతా కలిసి గాన ప్రతిగానాలు చేసే పాటలు, కీర్తనలు, గీతాలు. మధుర గాయకుడైన దావీదు రాసిన కీర్తనలు 73 ఈ గ్రంథంలో ఉన్నాయి. ప్రియ శ్రోతలు వినండి, ఇది మొదటి కీర్తన. మీ బైబిళ్లు తెరిచిపెట్టి నాతో కలిసి ఈ ఆధ్యాత్మిక సత్యాలను ధ్యానించండి. దేవుడు వాక్య భోజనంతో మన ఆత్మలకు తృప్తి కలిగిస్తాడని నిరీక్షిస్తాము. ఈ కీర్తనలో 2 మనుషులు, 2 మార్గాలు, 2 గమ్యాలు, 2 ఈ రెండిటిలో నీవెటువైపున్నావు అనేది అసలు ప్రశ్న. ఈ కీర్తనలో ధన్యుడైన మానవుడు కనిపిస్తాడు. అతడు ఆనందమయుడు. మరొక మనిషి ఉన్నాడు. అతడు ధన్యుడు కాడు, అన్యుడు, భక్తిహీనుడు. ఆనందమయుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో యేసు వేదనామయుడు. అయితే ఆ వేదనలు మనవి. నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. అయినను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనమాయనను ఎంచాము. యేసు మన వేదనలు భరించి వేదనామయుడయ్యాడు. అయితే ఆయన మహానందమయుడు. ఆయన ఈ మొదటి కీర్తనలో మనకు సాక్షాత్కరిస్తున్నాడు. మొదటి కీర్తన 1వ వచనం నుండి వినండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇంతకు ఈ ధన్యుడెవరు? ఇతని అభ్యాసమేమిటి? ఇతని శక్తి ఏపాటిది? ఇతనిలోని శాశ్వతమైన లక్షణాలేవి? ఈ విషయాలనే ఈ కీర్తన క్లుప్తంగా లోతుగా ధ్యానిస్తుంది. ఇతడు ఏమి చేయడో మొదట చెప్పబడింది. ఇతడు దుష్టుల ఆలోచన చొప్పున నడువడు, పాపుల మార్గంలో నిలువడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండడు. ఇలాంటివి చేసే వ్యక్తి ధన్యుడు కాడు. అతడు 3 విధాల చెడిపోతాడు. దుష్టులతో, పాపులతో, అపహాసకులతో సహవాసం చేస్తాడు. అతని వ్యాసంగాలు చెడ్డవి. దుష్టుల ఆలోచనలు మంచివి కావు. యేసు ప్రభువునే చూడండి. ఆయన ఎల్లప్పుడూ తన తండ్రిని సంప్రదించకుండా, తండ్రి ఆలోచన వినకుండా ఏ పని ఎన్నడూ చెయ్యలేదు. ఆయన చేసిన ప్రతి పని, ప్రతి తీర్మానము తండ్రి అయిన దేవుని ఆలోచనపై ఆధారపడింది. ఆయన తన స్వంత ఆలోచనలను తెచ్చి శిష్యులకు చెప్పి చేయించలేదు. గంటల తరబడి ఏకాంతంగా తన తండ్రితో గడిపి ఆయన చిత్తమేదో తెలుసుకొని ఆ ప్రకారమే తన శిష్యులను నడిపించాడు. మనం విశ్వాసాన్ని బట్టి నడుస్తాము. దుష్టులెవరు? వీరు నిర్దేవులు. దేవుడు లేనట్లే బ్రతుకుతారు. దేవునికి భయపడరు. వారికి దేవుడు లేడు. పొద్దున నిద్ర లేచింది మొదలుకొని వీరికి దేవుడు ఉన్నాడనే సంగతే పట్టదు. తమకు ఇష్టమొచ్చినట్లే బ్రతుకుతారు. ఇలాంటి వ్యక్తులు పాపులతో, తోటివారితో సహవాసం చేస్తారు. వారి మధ్యనే ఉంటారు, తింటారు. పాపం అంటే గురి తప్పటం, గురి తప్పిన జీవితాలు. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం ఇలాంటి వారిని గురించే అంటున్నది. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. మరో వచనం ఉంది, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనపడతాయి, యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. ఇక అపహాసకుల సంగతి చూడండి. అపహాసకులు అంటే నాస్తికులు. నాస్తికుడు దేవుడు లేడు అనడమే కాదు, దేవుణ్ణి వ్యతిరేకిస్తాడు, ప్రతిఘటిస్తాడు, ద్వేషిస్తాడు.
వీరికి దేవుని వాక్యమంటే అసలు ఇష్టముండదు. ఇటివారి పట్ల దేవుని వైఖరి ఏదో సామెతలు 3వ అధ్యాయం 34వ వచనంలో వ్యక్తం చేయబడింది. అపహాసకులను ఆయన అపహసిస్తాడు, దీనుని ఎడల ఆయన దయ చూపుతాడు. ఇప్పుడు 1 కీర్తన 2వ వచనంలో ధన్యుడు ఏమి చేస్తాడో చెప్పబడింది. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తాడు, దివారాత్రములు దానిని ధ్యానిస్తాడు. ప్రియ శ్రోతలారా, ఆలోచించండి. దయ్యం ఒక ఇంటిని వదిలిపోయింది, అయినా అది దాని ఇల్లే. దాన్ని బాగా అలికి శుభ్రం చేసి ఉంచగా మరి 7 దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చి దయ్యం అందులో తిరిగి ప్రవేశించింది. మొదటి స్థితి కంటే ఈ కడపటి స్థితి మరీ ఘోరమని ప్రభువు చెప్పాడు. అయితే ఈ కీర్తనలోని ధన్యుడు దివారాత్రములు దేవుని వాక్యమందు ఆనందిస్తాడు. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించే వరకు మనం వాక్యంతో నింపబడుతూనే ఉండాలి. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనడమే ఆయనను ప్రేమించడం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనము కృపచేత రక్షించబడ్డామని చెప్పి ఆజ్ఞలను మీరజాలము. రక్షించబడిన వారికి ఆజ్ఞలు భారమైనవి కావు. కృపచేత మనం ధర్మశాస్త్రాన్ని మించి జీవించగలం. కృప మనలో ఆత్మ ఫలాలు పండిస్తుంది. కృప మనలను క్రమశిక్షణలో ఉంచి పెంచుతుంది, నడిపిస్తుంది. దివారాత్రములు మనం దేవుని వాక్యాన్ని నెమరు వెయ్యాలి, అనగా ధ్యానించాలి. మన జీవితాలను దేవుని వాక్యం యేసు పోలికకు మారుస్తుంది. మనలను లోపలి నుండి మారుస్తుంది. దేవుని వాక్య ధ్యానమే మన ఆత్మలకు ఆరోగ్యవంతమైన ఎదుగుదల. ఈ కీర్తనలోని ధన్యుడికి గొప్ప శక్తి ప్రాప్తిస్తుంది. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమవుతుంది. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి నాటబడిన చెట్టు. నీటి కాలువలు అనగా దేవుని వాక్యమే. కీర్తన 104 వచనం 16. యెహోవా వృక్షములు తృప్తి పొందుతున్నాయి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు తృప్తి చెందుతున్నాయి. చెట్టు ఆకులు వాడవు, అనగా సాక్ష్యం చెడిపోదు. సోదరీ సోదరులారా, ఫలాలు వాటి కాలంలో ఫలిస్తాయి, గాని ఆకు మాత్రం వాడిపోకూడదు. జాగ్రత్త. దుష్టులు అలాగున ఉండరు, గాలి చెదరగొట్టే పొట్టువలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. దుష్టుల అంతము నాశనమే. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. యేసు అన్నాడు, నా గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. దైవాశీస్సులు.